ఆయన పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని మరి ఆ తర్వాత వీలు చూసుకొని వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ₹1 కోటి విరాళం అందించారు చిరంజీవి గారు. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు సీఎం సహాయ నిధి కింద ఎవరికన్నా గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకో, కిడ్నీలు బాగలేని వాళ్ళకో, లేకపోతే కుటుంబంలో పెద్దలు చనిపోయి అనాథలైన పిల్లలకు, అట్లా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రిలీజ్ చేసేటువంటి డబ్బుల్లో చిరంజీవి గారి డబ్బులు ఇవ్వబోతోంది ప్రభుత్వం. అది పరిస్థితి. ఒకప్పుడు చిరంజీవి గారిని లైబ్రరీకి ఇల్లు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు 2009 ఎన్నికలప్పుడు, ప్రజారాజ్యం ఆయన అధినేతగా ఉన్నప్పుడు. ఆ ఇల్లు ఎవరిదండి? వాళ్ళ మేనమామ గారిది, వాళ్ళ అమ్మమ్మది, వాళ్ళ మేనమామ గారిది. ఎవరైనా మన సొంత ఇల్లో లేకపోతే పొలమో అయితే అమ్ముకునే హక్కు దాన ధర్మం చేసే హక్కు ఉంటుంది, కానీ మన మేనమామలదో మేనత్తలదో మనం దాన ధర్మాలు చేసే పరిస్థితి ఉంటుందా? అప్పటికి చిరంజీవి గారు మొగల్తూరులో గ్రంథాలయం కట్టించారు. పాలకొల్లు మొగల్తూరులో చిరంజీవి గారు చిరంజీవి గ్రంథాలయం ఉంటుంది. అంటే ఆ రోజు రాజకీయాల్లో ఆయన మీద దుష్ప్రచారం చేయాలి, ఆయన మీద నిందలు వేయాలి. సక్సెస్ అయ్యారు ఆ రోజు.